హీరోయిన్ జత్వాని తొలి రిపోర్టుతో ఐపీఎస్లో దడ. విషయం ఏంటి అంటే గత 4 రోజులుగా ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి కాదంబరి జత్వాని తనకి సంబంధించి తనని కిడ్నాప్ చేశారని అనేక రకాలుగా ఉదంతాలు అంటే తనే చెప్పుకొచ్చింది అనుకోండి ఆఫ్కోర్స్. అయితే ఏదైతే తనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా తెలియచెప్పాలి ప్రస్తుత ప్రభుత్వానికి అని చెప్పేసి ఆవిడ ముంబై నుంచి మొన్న నైటు హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి విజయవాడ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నిన్ననే తనకు సంబంధించిన అసలు వివరాలు, తనకు జరిగిన అన్యాయం ఏంటి అని చెప్పేసి మొత్తం స్టేట్మెంట్ అడిగిన క్రమంలో ఏదైతే కొన్ని సంచలనమైన వాస్తవాలు, అఫ్కోర్స్ వాటిల్లో కొన్ని వాస్తవాలు మనకు తెలిసినవే. సో ప్రధానంగా ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ఆవిడ చెప్పడం. సో ఐపీఎస్ అధికారులు ఎవరెవరు అని అంటే మరలా ప్రత్యేకంగా చెప్పే అవసరం ఏం లేదు. ఇందులో కాంతిరాణ టాటా విజయవాడ కమిషనర్గా చేసిన, అలాగే డీసీపీ ఏదైతే విశాల్ గున్ని, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్గా అప్పటికి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, ఈ ముగ్గురు. అయితే పదే పి సీతారామాంజనేయులు గారి పేరు ఆవిడ ప్రస్తావించడానికి గల అంతర్యార్థం ఏమిటి, అతను చేసింది ఏంటి? అఫ్కోర్స్ విశాల్ గున్ని వచ్చేసి తన ఆపరేషన్కి సంబంధించి ముంబై వెళ్ళటం, అక్కడ నుంచి మరలా తీసుకురావటం ఇక్కడ వరకు జరిగింది. ఆ తర్వాత కాంతిరాణ టాటా చేసింది ఏంటి, ఇవన్నీ ఆవిడ తన స్టేట్మెంట్లో రూపొందించింది. సో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపైన ఇప్పుడు విచారణ చేయబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇమ్మీడియట్గా అదే రోజు జరిగిన మరొక అంశం ఏంటి అంటే ఈ ముగ్గురిని పిలిపించి ఎవరెవరికి అసలు ఎవరు ఆదేశాలు ఏమి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి అది కూడా విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఏసీబీ లెవెల్ ఆఫీసర్ మాత్రమే చేస్తున్నారు. మరి ఒక ఏసీబీ లెవెల్లో ఉన్న ఆఫీసరు ఒక డీసీపీ గారిని కానీ, కమిషనర్గా కానీ, ఇంటెలిజెన్స్ అధికారిని కానీ చేసేంత, అంటే అఫ్కోర్స్ అవకాశం ఇచ్చారు, కానీ అంత స్ట్రైట్గా క్వశ్చన్స్ అడిగి ఆ యొక్క విచారణలో అసలు వాస్తవాలను బయటకు తెచ్చే అవకాశం ఉందా అంటే అది మాత్రం అనుమానమే. కానీ ఇక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించిన విచారణ అయితే చాలా గట్టిగా జరగబోతుంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన వాస్తవాలు కనుక వింటే ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతారు. ఎందుకంటే దీనికి సంబంధించిన రెక్కి ముంబైలో ఎప్పుడో నిర్వహించారట. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, ఎప్పుడో నిర్వహించారంటే ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఈ ఆపరేషన్కి సంబంధించిన వ్యవహారం అని చెప్పేసి. అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఐపీఎస్ అధికారులుగా ఉన్న వీరు కావచ్చు, మరికొంతమంది పోలీస్ అధికారులు కావచ్చు, లేదా కొంతమంది ఖద్దరు వేసుకున్న నాయకులు కావచ్చు, అంటే కొంతమంది వచ్చారు అని చెప్పేసి ఏదైతే ఆవిడ ఫిబ్రవరి 2వ తేదీన అనుకుంటా బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ ఆవిడ అదుపులోకి తీసుకున్న తర్వాత మార్చి 15నో 16వ తారీఖునో కానీ ఆవిడని విడుదల చేశారు. సో సుమారుగా 43 రోజుల పాటు ఆవిడని ఆ విధంగా బంధించారు. అందులో అఫీషియల్గా బంధించింది ఉంది, అన్అఫీషియల్గా ఉంచింది ఉంది. ఈ అన్అఫీషియల్గా ఉంచిన దాంట్లో కావచ్చు అంటే కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా పెట్టారట. మరి అట్లా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టారు. ప్రైవేట్ గెస్ట్ హౌస్ అంటే అదే వీటీబీఎస్ గెస్ట్ హౌస్లో. అటువంటి చోట పెట్టినప్పుడు రాత్రుల పూట ఇంటరాగేషన్ చేసేది ఏముంటుంది? పగలు చేయొచ్చు కదా. పగలేమో అటు బిజీగా ఉంటారా? సాయంత్రం వచ్చేసరికి ఈ కేసుకు సంబంధించిన ఇంటరాగేషన్ మాత్రమే నడుస్తుందా? సో ఎవరెవరు చేశారు ఇక్కడ, ఏదైనా సరే ఫిజికల్గా చేశారా, లైంగికంగా చేశారా, ఇంకా ఏ విధంగా టార్చర్ పెట్టారా ఏంటి అనే అంశాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇంకా బయటికి రాలేదు. ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఏ విధంగా చేశారు ఏంటి అనేది మాత్రం. అయితే వీరు ఏదైతే ముంబై నుంచి తనను విజయవాడ తీసుకొస్తూ ఉన్న క్రమంలో తరచూ ఆ ఆఫీసర్లకి కాల్స్ వస్తూనే ఉన్నాయట. ఆ కాల్స్ వస్తూనే ఉన్నాయంటే స్టేటస్ ఏంటి, ఎక్కడి వరకు వచ్చారు ఏంటి, ఏ విధంగా జరుగుతుంది, ఏమైనా ఇచ్చిందంటే ఏదైనా డివైసెస్ కావచ్చు, మొబైల్ ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో వాటన్నిటి ముందు ఇమ్మీడియట్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అయ్యో, వీడియోస్ అయ్యో, పిక్స్ అయ్యో ఉండుంటాయి. లేకపోతే వీళ్ళు అంత హడావుడు ఎందుకు పడతారు? సో ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి అంటే అక్కడ ఆ కేసుకు సంబంధించిన దానికి ఇక్కడ దీనికి లింక్ పెట్టేసి మొత్తానికి హీరోయిన్ని గడగడలాడిపోయేలాగా, అంటే ఒక మనిషి ప్రక్కకు వచ్చినా కానీ భయపడిపోయేలాగా భయపెట్టారంట. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు నువ్వెంత అని అన్నారా అంటే దీనిని బట్టి అర్థం చేసుకోండి. ఆ ఐపీఎస్ అధికారులు అన్నారో మరి లేకపోతే ఇంకోరు అన్నారు, ఐపీఎస్ అధికారులే కదా అనేది. అరెస్ట్ చేసామంటే పోలీసులకి కదా అరెస్ట్ చేసేది. సో చంద్రబాబు నాయుడు గారికే దిక్కు లేదు, నువ్వెంత అన్నట్టుగా మాట్లాడితే ఇంకా పాపం ఆ హీరోయిన్కి ఏం తెలుసు పాపం మన తెలుగు రాష్ట్రాల గురించి, ఇక్కడ ఉన్న రాజకీయాల గురించి, ఇక్కడ ఉన్న కక్షపూరిత ధోరణి గురించి. సో ఏదో తెలుగు సినిమాలు చేసిన పాపానికి ఒకటో రెండో చేసింది ఆవిడ.
ఆ చేసిన పాపానికి ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ చేసి కోర్స్ దానికి సంబంధించి వైసీపీ మీడియాలో కూడా ఎలా ఉంది అంటే దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేసుకుందామండి, ఎందుకంటే మరలా ఇది స్పాయిల్ అయిపోతుంది. సో అందు గురించి ఈ యొక్క ఏదైతే ఈ రిపోర్టుకి సంబంధించిన దాంట్లో వాస్తవాలు అయితే బయటపడుతున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. ఇవాళ పడింది ఒకటే తొలి రిపోర్టే, అందుకే పెట్టింది ఇక్కడ. ఇంకా ఇవాళ రేపు ఈ 2 రోజులు కూడా ఇంకా లోతుగా జరుగుతుంది విచారణ. మరి ఆవిడ ఇంకా స్టేట్మెంట్లు ఇంకెన్ని వాస్తవాలు బయట పెట్టబోతుంది ఏంటి, ఇంకా భయంకరమైన నిజాలు బయటికి రాబోతున్నాయా, మరి వస్తే ఇంకా ఆ అధికారులపైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? ఇక్కడ ఏంటి అంటే సాధారణంగా మన రాష్ట్రానికి కానీ మన దేశ చరిత్రలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 78 ఏళ్ల చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారి మాత్రం ఒక 50 ఏళ్ల క్రిందట ఎవరో ఐపీఎస్ అధికారికి శిక్ష పడిందట. దాని తర్వాత మరలా ఇప్పుడు పడబోతుందట. సో ఈ ముగ్గురితోనే పోతుంది, ఇంకెంతమందితో ఉంటుంది ఏంటి అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ఐపీఎస్ అధికారులు మాత్రమే బుక్కపోతారా? మరి దాని వెనకాల ఎవరెవరైతే రాజకీయ నాయకులు అంటే అప్పట్లో అధికారంలో ఉన్న నాయకులు ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారికి కూడా చుట్టుకొని ఉందా? చుట్టుకొని ఉంటే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి అయితే ప్రస్తుత ప్రభుత్వం గట్టిగా చెబుతుంది. అయితే ఇది ఒక గుణపాఠం కావాలి, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరైనా అధికారులకి అధికార పార్టీ కొమ్ము కాస్తే ఏం జరుగుతుంది, బలైపోయేది ఎవరు అని చెప్పేసి వాళ్ళకు గుణపాఠం కావాలా. లేదంటే ఇదిగో ఇట్లాగే చర్యలు ఏమీ లేకుండా బాగా కొంతకాలం హీటు జనరేట్ చేసేసి ఆ తర్వాత నీరు గారిపోయేలాగా వదిలేశారనుకోండి, చివరికి ఏమవుతుంది, ఓహో ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళ సమయంలో ఏదో ప్రతిపక్షాల నుంచి అల్లర్లు రానికుండా ఉండడానికి ఇంకోటి చేయడానికి ఇట్లా చేస్తారు, ఎవరన్నా ఒకటే అనే భావన ప్రజల్లోకి వెళుతుంది. ఆ భావన కనుక ప్రజల్లోకి వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆ ముఖ్యమంత్రి పైన కానీ అధికార పార్టీ పైన కానీ నమ్మకం సన్నగిల్లే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి అవకాశాలకి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా ఎవరెవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఆ విచారణలో కూడా పారదర్శకత ఉండాలి. కక్షపూరిత ధోరణి ఇంకోటి కాకుండా నిక్కచ్చిగా అసలు వాస్తవాన్ని కనుక బయటకు తేగలిగితే ఖచ్చితంగా అది ప్రజల పట్ల ఆ నమ్మకాన్ని లేదా ప్రజల పట్ల ఆ యొక్క విధానాన్ని అయితే బలంగా తీసుకువెళ్ళతారు. అలా కాకుండా ఏ తూతు మంత్రంగా జరిగిందనుకోండి, ఇక వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటే దొందే అని చెప్పేసి అయితే మాత్రం అనుకుంటారు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఏదైతే బాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి కాదంబరి జత్వాని తను పేర్కొన్న తొలి రిపోర్ట్లో ఐపీఎస్ అధికారుల పేర్లు ఉన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.